కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే వర్షాకాల సమయంలో అనేకమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం తాగే నీళ్ల నుంచి కానీ మన పరిసరాల్లో మస్కిటోస్ వచ్చి మస్కిటోకి సంబంధించిన దోమలకు సంబంధించిన రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో మీరు చూస్తే నిన్నే మేము ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. ఏదే సర్క్యులర్ ఎకానమీ అని. ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు. మన పొలంలో ఉండే వరి అంతా వాడిన తర్వాత గడ్డి ఉంటుంది. ఆ గడ్డి నుంచి కొన్ని అట్టపెట్టెలు తయారు చేసే పరిస్థితి వస్తుంది. కడాన సముద్రంలో నాచు ఉంటుంది. ఆ నాచు నుంచి ఈరోజు బయోకెమికల్ తయారు చేయొచ్చు, ప్రోటీన్ తయారు చేయొచ్చు, మెడిసిన్ తయారు చేయొచ్చు, అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తే 95% ఇళ్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త కలెక్ట్ చేస్తున్నారు. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో 48% కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇండ్ల దగ్గరని దగ్గర 5 లక్షల కుటుంబాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఇంట్లో గార్డెన్కి వేసుకుంటున్నారు. ఇంకో పక్క 10,65,000 మంది కిచెన్ గార్డెన్లు, టెర్రస్ గార్డెన్తో అందరికీ ఒక ఆదర్శంగా మిగిలే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఇప్పుడే నేను చూశాను, ఇక్కడికి వచ్చినప్పుడు వర్షాలు పడ్డాయి. మన దగ్గర కంటే పైన ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో చాలా గ్రామాల్లో లంక గ్రామాలన్నీ కూడా మళ్ళీ నీళ్లన్నీ వచ్చి ముంపు గురయ్యే పరిస్థితి వస్తే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. గోదావరిలో ఈరోజు 2వ అలర్ట్ ఇచ్చారు. దగ్గర 13 నుంచి 14 లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఇది మొన్న కూడా నేను ఒక లెక్క కూడా చెప్పాను. ఇక్కడి నుంచి గోదావరిలో ప్రతి సంవత్సరం 2,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితికి వస్తున్నాయి. ఈ వానల వల్ల ఈరోజు మీరు చూస్తే దోమలు, ఇప్పుడే నేను ఆదేశాలు ఇచ్చాను. ఈ రాష్ట్రంలో దోమల్ని పూర్తిగా నివారించాలని. మీకు దోమల ద్వారా మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది. కొంతమందికి అయితే ప్లేట్లెట్లు పడిపోతాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. బలహీనం అయిపోతున్నారు. అందుకే ఈరోజు డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ మస్కిటోని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మామూలుగా మనం ఒకప్పుడు ఫాగింగ్ ఇచ్చేవాళ్ళం, యాంటీ లారల్ ఆపరేషన్లు చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా గడిచిన ప్రభుత్వం మొత్తం పడకేసింది. ప్రజారోగ్యం పైన చేతకన్నేశారు. చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ కూడా ఈరోజు మీరు చూస్తే మళ్ళీ సెటరైట్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను 14-19లో దోమల పైన యుద్ధం అన్నాను. యుద్ధం అంటే నన్ను ఎగతాళి చేశారు. అంటే ఇప్పుడు కాదు, నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదటి నుంచి మీరు చూస్తే ప్రభుత్వం యొక్క ప్రభుత్వాల అసమర్థత వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి. నీళ్లు సరిగా ఇవ్వకపోతే ఆ నీళ్లలో మురికి నీళ్లు కలిసిపోయి ఓసారి బోర్లో వచ్చే నీళ్లన్నీ కూడా కంటామినేషన్ అయిపోయి అనేక అంటువ్యాధులు వస్తున్నాయి. జీఈ కానీ ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దోమల వల్ల నేను ఇప్పుడే చెప్పాను ఎలాంటి ఖర్చులు ఏమేమి సమస్యలు వస్తాయని. నేను ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్లో ఒక మాట చెప్పాను. అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కనపడవు. అనారోగ్యం వచ్చినప్పుడే ఇబ్బందులు కనపడొస్తాయి. ఒక క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం చితికిపోతుంది. ఒక అనారోగ్య సమస్య వస్తే మీరు కాదు బాధపడేది, మీ ఇంట్లో అందరూ బాధపడతారు. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి. ఓసారి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే లక్షల రూపాయలు కొన్ని ఇటీవల కాలంలో చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది.
ఒక్కొక్క వ్యాక్సిన్ 20 కోట్లు 30 కోట్లు. మనిషిని బ్రతికించుకోవాలి, 30 కోట్లు కావాలి. పేదవాళ్లకు దిక్కు లేదు. అలాంటి సందర్భాలు వస్తున్నాయంటే మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. పేదవాడి ఆరోగ్యం కోసం ఏం చేయాలనో చేస్తాం. రాబోయే ఇప్పుడే చినరాజప్ప గారు చెప్పారు, ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రి అవసరమని. ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైవేటు వ్యక్తులు మేనేజ్ చేసేట్టుగా 100 పడకల ఆసుపత్రి ఈ పెద్దాపురంలో పెట్టించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒకే మాట చెప్పాం. మాకు సంపద సృష్టించడం తెలుసు, ఆదాయాన్ని పెంచడం తెలుసు. అదే సమయంలో ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యంతో ముందుకు తీసుకుపోతామని చెప్పాం. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే, లేకుంటే దోపిడీ విధానాలు చేస్తే ఆ వ్యవస్థ దీర్ఘకాలం మనుగడ సాధించలేదు. అనేక సార్లు నేను చెప్పింది, ఏ రాజకీయ పార్టీ అయితే, ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది. దానివల్ల మీ జీవితాలు బాగుపడతాయి. నేను ఆ రోజు సూపర్ 6 అన్నాను. చాలామంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఎట్లా సాధ్యం కాదో చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెలలో ఒక ఉదాహరణ చెప్తున్నా. మొదటి తారీఖున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6 గంటల మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.